ఇందులో అష్టవంకర్లు ఏర్పడ్డాయి. కల్మషంతో నిండిన దేహం. అర్థమైందా? తనివి తీరదో, ఎన్నన్ను అనుభవించు, తనివి తీరదో. ఎప్పుడు కావాలి 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 కావాలి, వాంఛలు వంచలు వంచలు. ఈ శరీర వాంఛలు తీర్చుకోవటమే జీవిత పరమావధి అన్నట్టుంటది బతుకు. మన లైఫ్లో కేంద్రం ఏంటంటే శరీర వాంఛలు తీర్చుకోవటమే మెయిన్ అన్నట్టు కనపడితే, అలాగని నువ్వు తీర్చావా ఇంకెక్కువ అవుతూ ఉంటాయి. తీర్చకొద్ది ఎక్కువ అవుతాయి, తీర్చకొద్ది ఎక్కువ అవుతాయి. కాబట్టి ఇందు మూలంగా మీ 50 మందికి ఏమర్థమైంది? శరీరంలో మంచిది ఏది అర్థమైంది. ఆ శరీరం నుండి ఉత్పత్తి అయ్యేదంతా చెడేనని అర్థమైంది. మరి ఇప్పుడు ఈ చెడిపోయిన శరీరాన్ని కలిగి ఉండి ఈ లోపల ఆత్మ ఎంత మూలుగుతుందో రోమాపత్రిక 8 రాశాడు. లోపల ఆత్మ మూలుగుతుందంట. మన ఆత్మ ఏమని మూలుగుతుందో తెలుసా? ఈ దరిద్రుడిని ఎప్పుడు వదిలిపెట్టిపోతానో అని. ఎవరా దరిద్రుడు? మన శరీరం గాడు. దేవునికి స్తోత్రం. ఎవరా దరిద్రుడు?